అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేనైతే తుని నుంచి పూరి వరకు ప్రయాణిస్తున్నానండి. చాలా విశాలంగా ఉంది స్టేషన్ అయితే. ఇది నా బుల్లి బండి పార్కింగ్ చేసేసి స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నా. ఇప్పుడు టైం అయితే 3:55 అవుతుంది. అందరూ అయితే కిందన పడుకుండిపోయారు, ఎందుకంటే ఖాళీగా ఉంది కదా. నేను వెళ్ళవలసిన ట్రైన్ అయితే 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. నేను అటు సైడ్ వెళ్ళిపోవాలి. ఇది స్టేషన్ లోపల ఖాళీగా ఉంది. నా ట్రైన్ టైం అయితే 3:20 చూపిస్తుంది. 3:20 కాదు, ఇప్పుడు 4 పైన వస్తుంది. ఇంకా ట్రైన్ రాలేదు. నేను ఎక్కవలసిన ట్రైన్ అయితే విశాఖ ఎక్స్ప్రెస్ అండి. 3:20కి ఇచ్చారు టైము. ఇదిగోండి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడైతే 5 అవుతుంది. ఈ పర్సన్ ఎవరో ట్రైన్ సౌండ్ ఎక్కడ సరిపోదండి, గుర్లకైతే అంత గట్టిగా తీస్తూ ఉన్నాడు. ఫుల్గా గోల వైజాగ్ వచ్చిందండి. ఇప్పుడు గోలలో జనాలతోని ఎంత అడవడిగా ఉందో చూడండి. నిత్యం ప్రతి స్టేషన్ కూడా ఇలాగే ఉంటుంది. స్టేషన్ అయితే చూపిందామని అయితే కింద దిగి ఒకసారి చూపిస్తున్నా మీకు. చుట్టూను ఫుల్ జనాలతో ఇంకా నిత్యం అలా కిటకిటలు ఆడుతూనే ఉంటాయండి ఈ రైల్వే స్టేషన్స్ అయితే. వైజాగ్లో అయితే కనీసం ఒక 25 నిమిషాలు ఎంతో ఆఫ్ చేస్తాడండి. ప్రయాణికులు నిత్యం అలా ప్రయాణిస్తూనే ఉంటారండి, గ్యాప్ అనేది లేకుండా. ట్రైన్లు ఇప్పుడు రద్దీగా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. మొత్తం అయితే తీయడం లేదు, అక్కడక్కడ కొంచెం తీస్తున్నా. ఇక్కడ వరకు స్లోగా వచ్చింది, కానీ ఇప్పుడు అయితే చాలా స్పీడ్ కొట్టేస్తున్నారు. అక్కడక్కడ తీస్తున్నా మీకు లొకేషన్స్ అయితే చూపించడం కోసం అయితే. చూడండి, ఆ సౌండ్తో పాటు ఈ లొకేషన్ అలా ఒకసారి చూస్తూ ఉండండి. ఇటు సైడ్ అయితే మొత్తం వరి అనేది కోసేశారు. మన సైడ్ అయితే ఇంకా కోయలేదు. చాలా కాలం అవుతుంది అనుకుంటా కోసి. ఇది గరివిడి రైల్వే స్టేషన్ అండి. ఇది సిల్కా రివర్ అండి, చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ సిల్క్లో బోటు ప్రయాణం కూడా చేయొచ్చండి. బై రోడ్డు వచ్చే వాళ్ళు అయితే పూరికి దగ్గరగా అయితే ఈ సిల్క్లో ప్రయాణం చేయొచ్చు. ఒకసారి అయితే నేను కారులో వచ్చేటప్పుడు రాత్రి అయిపోయిందండి. ఆ టైంలో అయితే బోట్లో ప్రయాణిద్దామని అయితే ఈ సిల్కా సైడ్ అయితే వెళ్ళాము, కానీ అది క్లోజ్ చేస్తారట. డే టైంలోనే రన్ చేస్తారట, రాత్రిలో అయితే తీసుకెళ్ళరట. హైవే నుంచి ఇక్కడికైతే 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మళ్ళీ 50 కిలోమీటర్లు వెనక్కి అయితే వెళ్ళి హైవేని పూరి అయితే వెళ్ళడం జరిగింది. ఒకసారి చూడండి, వ్యూ అయితే ఎంత బాగుందో. ఇక్కడ నుంచి అక్కడ వరకు అలా క్లియర్గా కనపడుతూనే ఉందండి. కళ్ళు ఎంత దూరం కనిపిస్తే అంతవరకు. తర్వాత వచ్చే రైల్వే స్టేషన్ అయితే కుర్దా రోడ్డు. పూరికి వెళ్ళే ట్రైన్స్ ఎక్కువైతే ఇక్కడ దిగేయాలి. నాకు కుర్దా రోడ్డు వరకు అయితే రిజర్వేషన్ ఉంది. ఇక్కడ మళ్ళీ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ పూరికి ఏ ట్రైన్ ఉందో చూడాలి. స్టేషన్లో లిఫ్ట్ ఉంది, ఒకసారి ఎక్కేసా, ఆల్రెడీ చూసాను. టికెట్ తీసుకోవాలి. 5:30కు ఎప్పుడో చూపిస్తుంది ట్రైను, మరి ఎప్పుడు వస్తుందో. వీళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు, అట్లా ఉంటుంది. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నా. టికెట్ అయితే తీసుకున్నానండి. వీళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, మన లాంగ్వేజ్ వీళ్ళకి అర్థం కాదు. ఇక్కడ ఎస్కలేటర్ కూడా ఉంది కదా అని ఒకసారి ఎక్కేసా. మన జాతీయ జెండా చూడండి రెపరెపలాడుతూ ఎలా ఎగురుతుందో ఒకసారి. చాలా బాగుంది కదా. నేను వెళ్ళే ట్రైన్ అయితే 4వ నెంబర్ ప్లాట్ఫామ్ చూపిస్తుంది, అందుకని అయితే ఆ ప్లాట్ఫామ్ మీద వచ్చి వెయిట్ చేస్తున్నా. మరి ట్రైన్ వచ్చే టయానికి ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో తెలియదు. ఒకసారి పక్షులు చూడండి, ఎంతో కాలానికి చూస్తున్నాం. మళ్ళీ ట్రైన్ వచ్చే ప్లాట్ఫామ్ అయితే 6కి మార్చేశారు. లెగత్రో ఆజామని పరిగెట్టాను. ట్రైన్ అయితే కిక్కిరిసిపోయి ఉంది, అస్సలు ఖాళీ లేకుండా. నేను కూర్చోడానికి అయితే ప్లేస్ అయితే ఉంది, కూర్చున్నా. పూరి వచ్చేసింది. పూరిలో చూడండి జనం ఎంత ఎక్కువగా దిగారు. అంటే సండే కారణం చేత అనుకుంటా రేపు. అస్సలు ఖాళీ లేదు, చాలామంది దిగేశారు. వీళ్ళందరూ టూరిస్టులే అండి.
రేపైతే కనీసం ఖాళీ ఉండదు. ఒకసారి చూడండి జనం ఎంత రద్దీగా ఉన్నారు, మామూలుగా లేరు కదా. ఈ స్టేషన్లే కాదు ప్రతి స్టేషన్ కూడా అలా జనాలతో రద్దీగా ఉంటానే ఉంటుందండి బాబోయ్. పూరి రైల్వే స్టేషన్ అయితే బాగా కడుతున్నారు చూడండి, చాలా పెద్దది. వీళ్ళందరూ ఈ ట్రైన్కి దిగిన జనమేనండి. ఎంత ఎక్కువ మంది చూడండి ఒకసారి. నేను వెళ్ళవలసిన ప్లేస్కి ఆటో ఎక్కేసా. మరెన్నో మంచి వీడియోస్ మీకు అందించడం కోసం మీరు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.